అందరం కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవిందాం. పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. గడిచిన కాలము మా జీవితాల్లో క్షేమాన్ని ఇచ్చారు. మరొక దినాన్ని చూచుటలో మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. ఈ ఆదివారము మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమందు మేమందరము ఎలాగూ సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించువారుగా ఉండుటలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇప్పుడు మీరు మా కొరకై రాయించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మేము ఆలోచన చేయడానికి సిద్ధపడుచుండగా మా అందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన మీ విలువైన మాటలను మాకు అనుగ్రహించమని తండ్రి, విన్నటువంటి మాటలను కేవలం మేము వినేవారముగా మాత్రమే కాకుండా విన్న మాటలను మేము అనుసరించి జీవించచ్చు మేదుట యథార్థంగాను అనేకులు ఎదుట మాదిరిగాను తండ్రి మరి జీవించగలిగేటువంటి గొప్ప జ్ఞానాన్ని భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మీదట ఈ మాటలు వివరించుచున్న నాకును అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించుటలో జ్ఞానమును దయచేయమని ఆత్మ సహాయమును అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వర్లారా, మరి గత 3 వారాలుగా గుడ్డితనము అనేటువంటి అంశం మీద మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు మనము ఆలోచన చేసేటువంటి అంశము అధికారం వలన కలిగేటువంటి గుడ్డితనము. అధికారం వలన కూడా గుడ్డితనం కలుగుతుందా అంటే అవును. చూడండి, ఈ భూమి మీద ఎన్నో అధికారములు ఉన్నాయి. ప్రతి అధికారానికి కూడా ఒక్కొక్క నియమం అనేది ఉంటుంది. అయితే చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా అధికారం కలిగిన రాజులు ఎంతో మంది ఉన్నారు. చూడండి, ఇప్పుడు ప్రభుత్వంలో ఏదైనా అధికారం కలిగి ఉన్నటువంటి వారు ఎంత బ్లైండ్ గా మాట్లాడతారనంటే వాళ్ళ మాటల్లో యథార్థత ఉండదు, వాళ్ళ చేతల్లో యథార్థత ఉండదు. వారికి నచ్చింది చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని ఎలాగూ వినియోగించాలో అలాగూ వినియోగించేటువంటి స్థితి వారికి ఉండదు. మనుషులను మనం చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అంటే వారి గ్రుడ్డితనం కలిగి ఉన్నారు. అంటే విషయాలను బాగుగా గ్రహించలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. కనుక వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారికి నచ్చిన విధంగా అధికారాన్ని వినియోగిస్తూ ఉన్నారు. కానీ అధికారం అనేది నచ్చిన విధంగా వినియోగించేది కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ రాజులు మనం చూసినప్పుడు అంటే వారు ఎంత గుడ్డివారిగా ఉన్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఈజిప్షియన్ రాజు ఫరోన్ గురించి మనకు బాగా తెలుసు. ఒక రాజుగా ఉన్నాడు, అధికారాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆయనకి కలిగి ఉన్నటువంటి ఆ అధికారాన్ని బట్టి ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, యెహోవా ఎవడు? అంటే ఒక దేశాన్ని పాలించేటువంటి ఒక రాజు దేవుణ్ణే ఎవడు అని అంటున్నాడు అంటే ఆయన గుడ్డితనం కలిగి ఉన్నాడా, బాగుగా చూడగలుగుతున్నాడా? గుడ్డితనము అని అంటే ఆత్మీయంగా ఎలా ఉన్నాడు అని అంటే గుడ్డివాడుగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఈజిప్షియన్ రాజు అయినటువంటి ఫరో దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు అక్కడ నుండి విడిపించడానికి మమ్మల్ని పోనిమ్మని మోషే గారి ద్వారా దేవుడు చెప్పించినప్పుడు ఆయన అన్న మాట ఏంటి అంటే, పోనివ్వడానికి యెహోవా ఎవడు అని అన్నాడు. అయితే ప్రియులారా, మరొక రాజును మనం చూడగలిగితే ఇజ్రాయేలును పరిపాలించినటువంటి రాజు అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొంది కనానులోకి వచ్చి వారు స్థిరపడి మరి రాజును నియమించమని అడిగి వారి యొక్క తరతరాలుగా ఏలుతూ ఉన్నటువంటి క్రమంలో ఇజ్రాయేలును పరిపాలించిన రాజుల్లో చాలా మంది గురుడితనం కలిగే జీవించారు. ఫరో అయితే అన్యుడు, వీరు దేవుని ప్రజలై ఉండి దేవుని ప్రజలను పరిపాలిస్తూ దేవుని ఎదుట గుడ్డితనం కలిగి బ్రతికారు. అందులో మొదటి రాజు అయినటువంటి సౌలును మనం చూస్తాం. అధికారం కోసము దావీదు గారిని చంపడానికి వెంటపడ్డాడు. అంటే ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అంటే సీటును కాపాడుకోవడానికి. సింహాసనం ఎలా వచ్చింది? దేవుడు ఇస్తే వచ్చింది, పిలిచి ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడు? అల్పులైన వారు మేము అని అన్నటువంటి వ్యక్తి ఎలా అయిపోయాడంటే అధికారంలోకి వచ్చాక గుడ్డివాడిగా మారిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అర్థం కానటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అయితే ప్రియులారా, అలా అదే క్రమంలో మనం చూడగలిగితే చూడండి, యెరోబాము పరిపాలించిన అప్పుడు యెరోబాము చేసినటువంటి తప్పిదం ఏమిటి అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆరాధన క్రమం ఏదైతే ఉందో దాన్ని మార్చేశాడు. అసలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన క్రమం ఏమిటి అని అంటే యెరూషలేముకి వెళ్ళి
ఆరాధన చేయాలి. అందరూ కూడా యెరూషలేము దేవాలయంలో సంవత్సరానికి 3 మారులు కనబడాలి. అయితే ఈయనేం చేశాడు? ఇప్పుడు వీళ్ళందరూ యెరూషలేము వెళ్ళి వస్తూ ఉన్నారు అనంటే తన యజమానుడైనటువంటి ఆ దావీదు వైపు వీళ్ళ మనసు ఏమైపోద్ది? తిరిగిపోతుంది. అందుని బట్టి ఈయనేం ఆలోచన చేశాడు అనంటే, నేను ఒక ఆరాధన శిష్టాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాను. దేనికోసం అది? ఇప్పుడు దావీదు వైపు వీళ్ళ హృదయాలు తిరిగిపోతే ఈయనకి అధికారం అనేది ఉండదు. అంటే అధికారాన్ని కాపాడుకోవడానికి దేవుని ఎదుట గుడ్డివారిగా బ్రతుకుతున్నటువంటి రాజులు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంటే వారిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, అధికారం వలన కూడా గుడ్డితనం కలుగుతుందా అంటే ఖచ్చితంగా. ఆయన వంశం నుండి వచ్చినటువంటి ఆహాబు అన్య స్త్రీని వివాహం చేసుకుని ఆయన కూడా ఎలా అయిపోయాడు? అంటే ఇలాగ మనం ఇజ్రాయేలీయుల యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తూ వస్తే వారిని పరిపాలించినటువంటి రాజులు కొందరు మాత్రమే దేవుని ఎదుట యథార్థంగా బ్రతికిన వారు ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఎలా అయిపోయారంటే దేవునికి అవిధేయులు అయిపోయారు. అంటే దేవుని ఎదుట గ్రుడ్డివారిగా మారిపోయారు. దేని బట్టి అంటే వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి. అసలు అధికారం ఎవరి వలన వస్తది? ఆహాబుకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి నాబోతును చంపించేశాడు. ఎందుకో తెలుసా? ఆయన అధికారాన్ని వినియోగించి ప్రజలకు క్షేమాన్ని చేకూర్చవలసిన ఆయన ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడా? వినియోగించాడా? దుర్వినియోగం చేశాడు. చూడండి, ఇప్పటికీ కూడా అధికారం అనేది దుర్వినియోగం అవుతుందని అనడానికి మనము మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే అధికారాలు కూడా ఎలా అయిపోయానంటే మన భారతదేశంలో కానివ్వండి, ఏ దేశంలో కానివ్వండి, అధికారాలు ఎలా అయిపోయాయంటే గ్రుడ్డితనంగా మారిపోయాయి. ఆ అధికారం అనేటువంటి ముసుగులో గ్రుడ్డివారిగా మారిపోతున్నారు మనుషులు. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే స్కూళ్ళల్లో ఏం చేస్తారు? చైర్మన్ ఎన్నుకునేటువంటి పరిస్థితుల్లో అది కూడా ఒక అధికారంగా ఏంటి, దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఉండనటువంటి ఉద్రిక్తత ఆ ఎన్నికల్లో ఏర్పడిందంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నది ఈరోజు అధికారం? స్కూలుల్లో ఉన్నటువంటి ఆ చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు మాత్రమే అక్కడ ఏముంటది? మాట్లాడడానికి, పిల్లల యొక్క యోగక్షేమాలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటని చూడడానికి వాళ్ళకి హక్కు ఉంటది. ఇక్కడ పార్టీలు ఎక్కడ హక్కు ఉంటది? అంటే ఈరోజు పార్టీ పరంగా ఈరోజు ఎలా అయిపోయిందంటే స్కూలుల్లో కూడా రాజకీయం చేసేస్తా ఉన్నారు. ఒకప్పుడు కాలేజీల్లో జరిగేది ఎలక్షన్ అనేది. అయితే ఇప్పుడు స్కూల్ వరకు, బోర్డు స్కూల్ వరకు వచ్చేసింది. ఇందులో చూడండి, ఈరోజు సిగ్గుపడవలసినటువంటి విషయం ఏంటంటే ఈరోజు స్కూలుల్లో చైర్మన్ పదవి కోసము డబ్బులు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు, లక్షల రూపాయలు. అంటే ఈరోజు అధికారం ఎలా అయిపోయింది? ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యము ఎలా మారిపోయింది? ఎటుపోతుంది మన భారతదేశము అని ఆలోచన చేస్తే చూడండి, చాలా బాధాకరమైనటువంటి విషయాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేని కొరకు అనంటే అధికారం. అధికారం కొరకు గుడ్డివారిగా మారిపోయి ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఏమంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటంటే ₹1,00,000 ఖర్చు పెట్టాడు ఒక ఆయన, చివరికి రాలేదు అని అంటే కొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి, కేసులు పెట్టుకున్నారు. అంటే ఇంకా మనం ఆలోచన చేస్తే ఈరోజు వచ్చినటువంటి ఈ తల్లిదండ్రులు కూడా విషపూరితమైన భావజాలాలు కలిగి పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఆ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఈ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అధికార గుడ్డితనం కాదా అది? స్కూళ్ళల్లో పార్టీలు ఏంటండి? అంటే ఈరోజు ఎటుపోతుంది సమాజం? ఈరోజు అధికారం విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావంటే, నువ్వు ఇలాగ గొడవలు పెడుతున్నావంటే, కేసులు పెడుతున్నావంటే, పార్టీ పరంగా చూస్తున్నావంటే ఇది స్కూల్ వరకు తీసుకొస్తే రేపు పిల్లల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఆలోచన లేదు. అయితే ప్రియులారా, ఈరోజు అధికారం విషయంలో మనం ఆలోచన చేస్తే అధికారం అనేది ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. రోమ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏమని తెలియజేస్తున్నారు అంటే, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను అంటూ ఉన్నారు. చూడండి, ప్రతి వారు కూడా పైన అధికారి ఎవరైతే ఉన్నారో లోబడి ఉండాలి. చూడండి, అధికారి తన అధికారాన్ని దుర్వినియోగపరచకూడదు. అలానే ప్రజలు అధికారికి లోబడమని అనకూడదు. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నారో, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా
దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. చూడండి, ఈ భూమి మీద ఎవరికి అధికారం ఉన్నా లేకపోతే ఉద్యోగం ఉన్నా వారి వారి విధులు నిర్వర్తిస్తున్నారు అని అంటే ఆ అధికారం అనేది ఎలా వచ్చిందని అంటే దేవుడు ఇచ్చుటను బట్టి వచ్చింది. ఈ భూమి మీద ఎవరికి అధికారం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసేది ఎవరు అనంటే, అధికారాన్ని ఇచ్చేది ఎవరు అనంటే దేవుడు. దేవుని వలన కలిగేటువంటి ఈ అధికారాన్ని మనం ఏం చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. అయితే దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు సమాజంలో గ్రుడ్డివారిగా బ్రతుకుతున్నారు. ఈరోజు మనము చేయవలసింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అని ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. ఇందుని బట్టి మనం ఆలోచన చేస్తే చూడండి, బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిలువ శ్రమకు అప్పగించినప్పుడు రాజు ఎదుట, రాజు అయినటువంటి పిలాతు ఎదుట ఆయన్ను నిలవబెట్టినప్పుడు పిలాతు ఏమంటున్నాడో మనం ఒకసారి చూడగలిగితే అసలు అధికారం ఎక్కడి నుండి వచ్చిందో ఆయనకి అర్థమైందా? యోహాను సువార్త 19వ అధ్యాయం 10, 11 వచ్చిన మనం చూడగలిగితే పిలాతు అంటూ ఉన్నాడు, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అన్నాడు. ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలలో 4వ సామ్రాజ్యమైనటువంటి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చక్రవర్తి పిలాతు ఏమని అంటూ ఉన్నాడు, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయడానికి అధికారం ఉంది అని అంటూ ఉన్నాడు. అంటే ఆయన ఎంత గ్రుడ్డిగా ఉన్నాడు అంటే అసలు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన ఆలోచన చేశాడా? ఆయన ఆలోచన చేయలేదు. చూడండి, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. పైనుండి నీకు అధికారం వస్తేనే, నా మీద నీకు అధికారం వస్తేనే నువ్వేమైనా చేయగలుగుతావు, అంతేగాని నీకున్నదని చెప్పొద్దని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అధికారం విషయంలో అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఎలాంటి ఆలోచన, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారు అంటే, ఇవ్వబడినటువంటి అధికారము ఆ అధికారాన్ని వినియోగించి ప్రజలకు మేలు చేసేవాడుగా ఉండాలి అధికారి ఎప్పుడు కూడా. పిలాతు కూడా అంటున్నారు, నాకు అధికారం ఉంది అని అంటున్నారు. నీకు అధికారం లేదు. నీకు వచ్చిన అధికారం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే పైనుండి మాత్రమే వచ్చిందని ఖచ్చితంగా చెప్పారు ఆయన. మరొక విషయాన్ని మనం మత్తయి సువార్తలు మనం చూడగలిగితే ఒక శతాధిపతిని మనం చూస్తాం. నిజంగా ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు చాలా మంది అధికారం ఉన్నదని గుడ్డితనంతో చేసేటువంటి వారి క్రియలు ఎలా ఉంటూ ఉన్నాయి అని అంటే మేలు చేసేవిగా ఉండటం లేదు. ఒక శతాధిపతి మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తే యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచింది. ఆయన ఒక అధికారి అయి ఉండి ఆయన ఎలా మాట్లాడారు అని అంటే చూడండి, 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలిగితే, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, అంటే ఆయన మాట ఆశ్చర్యపరిచింది. శతాధిపతి అంటే 100 మంది ఆయన అధికారి. అంత అధికారి అయ్యుండి కూడా ఏం చేయలేదు, 100 మంది మీద కాదు, ఒక 10 మంది మీద సూపర్వైజర్గా వేస్తారనుకోండి పనిలోని, వాళ్ళు ఏం చేస్తారు, ఏయ్ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలంటూ ఉంటారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే తన దాసుడు రోగి ఉన్నాడని ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. అంతేకాదు నేను కూడా అధికారమునకు లోబడే వాడును అని అన్నాడు. నేను ఒక అధికారిని, నా కింద ఎంతమంది ఉన్నారో తెలుసా అని అంటలేదు. ఈరోజు మన ఆలోచనలు, మన మాటలు ఎలా ఉంటాయి అంటే, నేనేంటో తెలుసా, నా వెనక ఎవడున్నాడో తెలుసా, అసలు వాడు నీ ముఖం ఎప్పుడు చూడలేదు కానీ ఏమని చెప్పుకుంటావు, నా వెనక ఎవడున్నాడో తెలుసా అంటే. ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు కూడా ఈరోజు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మనము శతాధిపతిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం కదా. ఒక అధికారి అయ్యుండి ప్రభువునకు ఎలాగూ లోబడుతున్నాడో చూడండి. నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడును కాదు అని అన్నాడు. నువ్వు మాట మాత్రం సెలవియ్యని అన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఆలోచన చేస్తే రాజకీయ నాయకులు ఎక్కువ, దేవుడు ఎక్కువ అని అంటే మనం ఎవరు ఎక్కువ అని చెప్తాం కదా. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కంటే ఎవ్వరు కూడా ఎక్కువ కాదు.
కట్టుకున్న భార్య అయినా, కన్న బిడ్డలైనా, ఎవరైనా సరే దేవుని కంటే ఎక్కువ ఎవరు కాదు. అప్పుడు రాజకీయ నాయకులు కూడా ఎక్కువ అవుతారా? తక్కువ అవుతారా? ఈరోజు క్రైస్తవులైన మనం కూడా ఎలా ఉన్నామనంటే అదే గురుడితనంతో బ్రతుకుతున్నాం. నా వెనక మా నాయకుడున్నాడు. నా వెనక మా నాయకుడున్నాడు. చూడండి, రాజకీయ నాయకులున్నారు, కుల నాయకులున్నారు. ఇలాగ ఈ నాయకులను ముందు పెట్టి వీళ్ళేం చేస్తారంటే వాళ్ళున్నారని వీళ్ళు అక్రమాలు, అన్యాయాలు చేస్తూ ఏం చేస్తూ ఉంటారు? ఆ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే రాజకీయ నాయకులు ఎక్కువ, దేవుడు ఎక్కువ అనంటే ఈరోజు చాలా మంది ఆలోచన ఎలా ఉంటాయంటే రాజకీయ నాయకుడు ఎక్కువ, మా నాయకుడే ఎక్కువ అన్నట్టుగా ఉంటది. మా నాయకుడు అంటే మా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు, లేకపోతే మా కుల నాయకుడు, వాళ్ళే ఎక్కువ అన్నట్టుగా ఉంటూ ఉంటారు. గుడ్డితనం కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు ఎక్కువ అన్నట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను నన్ను ఆలోచన చేయరు. దేవుడు గొప్పవాడండి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులను గురించి కానివ్వండి, కుల నాయకులను గురించి కానివ్వండి, వాళ్ళని ఫాలో అయ్యేటువంటి విధానం చూస్తే ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఎంతో మంది ఉన్నారు. నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ అంటే క్రీస్తుకు పక్షపాతం ఉందా? నిజంగా నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ అని అంటున్నానంటే క్రీస్తుకు పక్షపాతం లేదు. ఒకవేళ నీకు ఇష్టమైతే దేనికి చేయాలంటే దానికి చేయొచ్చు. కానీ నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ అని అనడానికి లేదు. ఎందుకు అనంటే అధికారం అనేది దేవుడిచ్చేది. ఆ అధికారాన్ని మనం ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. అనంటే మనము పార్టీ పరంగా, వ్యక్తుల పరంగా మనము ఆలోచన చేయకూడదు. అందుని బట్టి మనం ఆలోచన చేస్తే చూడండి, నాకు ఈ నాయకుడు ఇష్టమని ఎప్పుడు కూడా ఏం చేస్తా ఉంటాం? అసలు క్రైస్తవుల యొక్క ఫోన్‌లో గాని, వాట్సాప్ స్టేటస్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, సోషల్ మీడియా ఉంది కదా! అందులో గాని మనము పోస్టులు పెడుతూ ఉంటాం కదా! ఆ పోస్టులను బట్టి మన చూసేవారికి, ఆ పోస్టులు చూసేవారికి ఏం అర్థమవుతది? ఈయనకి ఈ నాయకుడంటే ఇష్టమో, ఈయనకి ఆ నాయకుడంటే ఇష్టమో, లేపోతే ఈయనకి వాళ్ళ నాయకుడంటే ఇష్టమో అనే విషయం అర్థమవుతది కదా! అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే దేవుని కంటే ఎక్కువగా మనము ఎవరిని ప్రేమిస్తున్నామనంటే రాజకీయ నాయకులను. వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఏదో మనం చేయడానికి మేము మీ అనుకున్నామనడానికి కాదు. మనము వారికి ఇవ్వబడినటువంటి అధికారానికి మనం లోబడాలి. అంతేగాని మనము వారికి మద్దతుగా, మేము సపోర్ట్‌గా, మీకోసం మా ప్రాణాలు ఇస్తామన్నట్టుగా మాట్లాడకూడదు. అంటే ఈ ప్రాణం ఇచ్చింది ఎవరు అనంటే దేవుడు. దేవుని కంటే ఎక్కువ ఎవరు కాదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే మనం ఖచ్చితంగా ఏం చేయాలి అనంటే ఈ ప్రాణం ఇచ్చింది దేవుడు అనంటే దేవుణ్ణే మనం గొప్ప చేయాలి. అంతేగాని మా నాయకుడు గొప్పోడు, మా నాయకుడు గొప్పోడు అని మనం చెప్పుకోకూడదు. అయితే ప్రియులారా, ఈరోజు క్రైస్తవులైన మనం కూడా ఈ అధికారం విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము అనంటే వాళ్ళంటే ఇష్టమో, వీళ్ళంటే ఇష్టమో అని మనము అధికారులను కూడా మనము లోబడేటువంటి పరిస్థితి లేదు. ఇవ్వబడినటువంటి అధికారాలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి. ఆ అధికారానికి లోబడాలంటే ఖచ్చితంగా లోబడాలి. అధికారి అంటే అధికారే ఖచ్చితంగా. లోబడాలి. అంతేగాని నాకిష్టం ఉండదు, నేను ఇలాగా అని అనడానికి లేదు. అయితే ప్రియులారా, నీకు ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా ఆయన పరిపాలన క్రింద నువ్వున్నావు. ఆయన నిన్ను పరిపాలిస్తూ ఉన్నాడు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు మనలను పరిపాలిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. ఈ అధికారం ఏమీ కాదు. ఇది తాత్కాలికమైన అధికారం. అధికారం విషయంలో కలిగేటువంటి గ్రుడ్డితనము ఈరోజు క్రైస్తవులు కలిగి ఉన్నారంటే ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఒక అధికారిని, ఒక నాయకుడిని నువ్వు వెంబడిస్తున్నావు అనంటే, అనుసరిస్తున్నావు అనంటే అసలైన నీ నాయకుడును ఏం చేసావు? పక్కన పెట్టేశావు. ఎవరా నాయకుడు? ప్రభువైన క్రీస్తు. క్రీస్తు నా ప్రభువును, చూడండి, నా రక్షకుడునని నా నోటితో ఒప్పుకొనుచున్నాను. ప్రభు అనంటే పరిపాలించేవాడు. క్రీస్తు నా పరిపాలకుడు అనంటే, నన్ను పరిపాలించేవాడు అనంటే కేవలం క్రీస్తు మాత్రమే నీ పరిపాలకుడు. కానీ ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మా నాయకుడే మా పరిపాలకుడు, ఆయనే మమ్మల్ని ఏదైనా ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచన. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవులు అనేటువంటి మనం కూడా ఆ గుడ్డి అధికారం వలన కలిగేటువంటి ఆ గుడ్డితనం నుండి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. ఖచ్చితంగా మనము క్రీస్తు వైపు చూడాలి. ఎందుకనంటే క్రీస్తు లాంటి నాయకుడు ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరు. ఇజ్రాయేలీలను నడిపించినటువంటి మోషే గారు,
ఎలా అయితే లీడ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో చూడండి, దేవుడు ఆయనతో అన్నటువంటి మాట ఏంటనంటే, మీ సహోదరుల నుండి నీ వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాను అని అన్నాడు. అంటే మోషే గారు ఇజ్రాయేలీని ఎలాగైతే లీడ్ చేసుకుంటూ వచ్చారో, ఈరోజు క్రైస్తవ్యాన్ని లీడ్ చేసేది ఎవరు? నడిపించేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన పరిపాలకుడు, ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటూ ఉన్నావు. ఖచ్చితంగా నిన్ను పరిపాలించేవాడు ఆయన. ఆయన పరిపాలన క్రింద నీవు నేను ఉండాలి గాని, ఈ రోజు ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారాల కొరకు నీవు నేను కొట్టుకునేటువంటి పరిస్థితి అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవులు కూడా ఈరోజు అధికారాల కోసం కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. చూడండి, సంఘాల్లో కొన్ని క్రైస్తవ సంఘాలు కలిసి వారు ఏం చేస్తారనంటే ఆ ఆ, సహవాసం పెట్టుకుంటారు. ఆ సహవాసంలో కూడా ప్రెసిడెంట్ ఉంటారు, ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఆ పదవులకు కోసం కూడా చర్చిల్లో కొట్టుకునేటువంటి పరిస్థితి, కుర్చీలు లేపుకుని. అంటే ఈరోజు లోకంలో ఉన్నటువంటి అధికారాలు అలానే ఉన్నాయి. ఈరోజు క్రీస్తులో ఉన్నటువంటి నీవు కూడా అలానే ఉన్నావు అని అంటే ఏ అధికారం కొరకు కొట్టుకుంటూ ఉన్నావు? ఒక విధంగా మాట్లాడితే చూడండి, ఈరోజు సంఘాల్లో నాయకుడు ఎవరు అని అంటే మా పాస్టర్ గారండి అని అంటారు. పాస్టర్ గారు కాదు. ఎవరు సంఘాన్ని నడిపించే నాయకుడు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు అర్థం కాలేదు. ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థం అవుతే ఈరోజు ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో చూడము. నిజంగా ఈరోజు క్రైస్తవులు కూడా అధికారం విషయంలో ఎలా ఉన్నారు అంటే గుడ్డివారైపోయారు. దేవుని వైపు చూడలేకపోతూ ఉన్నారు. నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేనేమో వైస్ ప్రెసిడెంట్ని అని వాళ్ళకు కూడా సంఘాల్లో కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి. సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేసేటప్పుడు కూడా లేదా అలాంటి పరిస్థితి. ఈరోజు మనము ఆలోచన చేస్తే ఎటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనతో మనము ముందుకు వెళ్తున్నాము అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. ఎందుకు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప సంఘం మీద ఎవ్వరూ కూడా అధికారి కాలేరు. ఆయన మాత్రమే సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు. అది ఎక్కడున్నా ఎలా ఉన్నా. కానీ క్రైస్తవ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మేము జిల్లా మీద నాయకుడిని, మండలం మీద నాయకుడిని, లేకపోతే స్టేట్ మీద నాయకుడిని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆ అధికారాన్ని బట్టి గుడ్డివారం అయిపోకూడదు. ఒకవేళ నువ్వు ఉన్నా గానీ మేలు చేసేటువంటి స్థితిలో ఉండాలి. అంతేగాని ఆ అధికారాన్ని బట్టి నువ్వు ఏ అధికారాన్ని పక్కన పెట్టకూడదు అంటే క్రీస్తు అధికారాన్ని పక్కన పెట్టకూడదు. ఆయన అధికారానికి లోబడాలి. శతాధిపతి అంటున్నాడు, నేనను అధికారంకు లోబడిన వాడను అని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడిపోయారు. ఈరోజు మన ఆలోచన ఎలా ఉంటది? నేనే సీఎంని, పిఎం అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ఈరోజు సమాజంలో ఉంది అని అంటే వారు ఆత్మీయమైనటువంటి విషయాలు గ్రహించిన వారు. క్రైస్తవులు ఉన్నటువంటి నీవు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు అంటే ఇంకా నీవు గుడ్డివారిగానే ఉన్నావు. అధికారం వలన కలిగేటువంటి ఆ గుడ్డితనం నుండి నువ్వేం చేయలేనంటే బయటికి రావాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఆయనకి కూడా అధికారం ఇవ్వబడింది. ఏ విషయంలో అధికారం ఇవ్వబడింది? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. ఆయన అంటున్నారు చూడండి, ఇతరులకు మీ పైని ఈ అధికారములలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు. మాకు ఇంకా ఎక్కువైన అధికారం కలదు. ఎందుకని? ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనతో ఉన్నవారు. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు అంటూ ఉన్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, ప్రభువును తెలుసుకోక ముందు ఆయన ఎలా ఉన్నాడు? పట్టా కలిగినటువంటి అధికారం ఉన్నవాడు ఆయన. ఎలాంటి అధికారాన్ని పొందాడు తెలుసా? మనుషులను కొట్టి చంపేసినా కూడా ఎందుకు చంపావు అని అడగరు. అలాంటి అధికారం కలిగి ఉన్నాడు ఆయన. అందుకే అంటున్నాడు, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అంటూ ఉన్నాడు. అయితే ఆ అధికారాన్ని మేము ఏం చేయలేదు అంటున్నాడు, వినియోగించుకోలేదు. ఆ అధికారం వలన కాదు మేము బ్రతికేది. ఏ అధికారం వల్ల మేము బ్రతుకుతామనంటే దేవుడు మాకు అధికారిగా ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు నాకు నాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన పరిపాలన క్రింద నేను ఉండాలి. కానీ నాకు కలిగిన అధికారాన్ని నేను దుర్వినియోగపరిచి
నేను ఏమైనా మాట్లాడటానికి గాని, ఏమైనా చేయడానికి గాని నేను అర్హత లేనివాడను అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అధికారం ఉందా అంటే ఉంది. పౌరుషత్వం ఉంది ఆయనకి. రోమ పౌరుషత్వం కలిగిన వాడాయన. అయితే ఆయన అంటున్నాడు, ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. క్రీస్తు యొక్క సువార్త ప్రకటించుటలో మాకు అభ్యంతరము కలగకూడదని మేము అన్నిటినీ సహిస్తా ఉన్నాం. బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, శోధన వచ్చిందా, హింస వచ్చిందా, అన్నీ సహిస్తా ఉన్నాం. కానీ మాకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాటి నుండి మమ్మల్ని మేము రక్షించుకోవాలని అనుకోవటం లేదు. ఎందుకు అనంటే అలాగనుకుంటే అభ్యంతరం దేనికి కలుగుతుంది? దేవుని సువార్తకు కలుగుతుంది. అందుకే ఈరోజు మనము అధికారం విషయంలో మనం గుడ్డివారంగా జీవించినట్లయితే నాకు అధికారం ఉంది, నాకు కూడా అధికారం కావాలి అనేటువంటి గుడ్డివారంగా మనం బ్రతికినట్లయితే ఖచ్చితంగా మనం ఆత్మీయంగా గుడ్డివారముగా ఉన్నామనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అసలు క్రైస్తవులకి రాజకీయంతో పనుందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకు అనంటే మన విశ్వాసం వేరు. మన విశ్వాస జీవితాన్ని నడిపించేటువంటి నాయకుడు వేరు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు కాదు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో నడిపించేటువంటి నాయకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు నువ్వు రాజువా అంటే అవును నేను రాజుని అని అన్నాడు. అంటే రాజుని అని చెప్పుకుంటున్నాడు అంటే అయితే మీ సైనికులేరి అంటే ఆయన అంటున్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఏంటి అదంటే ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది అంటే మనోనేత్రాలు వెలిగించి చూస్తే అర్థమవుతుంది, చూడగలుగుతాం ఆ రాజ్యాన్ని. అదే క్రీస్తు కట్టినటువంటి సంఘము, ఆయన రాజ్యం. ఆ సంఘాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు, ఆ రాజ్య పాలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మనం బ్రతుకుదాము అని అనుకుంటే మనం గుడ్డివారమే. ఈరోజు క్రైస్తవుడికి ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారాలతో పని లేదు. అలా అని అది భూమి మీద ఉన్న అధికారాలన్నీ కూడా దేవుడి చేత అనుగ్రహింపబడినవి కనుక ఆ అధికారానికి లోబడాలి. అంతేగాని ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేను బ్రతుకుతాను, నా పగ తీర్చుకుంటాను, ఆ పని చేయించుకుంటాను, ఈ పని చేయించుకుంటానంటే అవదు. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన గురించి మాట్లాడుతూ లూకాసు వార్తలో రాయబడినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయము 31 వచనం నుండి మనం చూసినప్పుడు అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నాకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. 32వ వచనము ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. అధికారం కలిగిన వాడుగా ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ బోధకు ఏమైపోయారంటే ఆశ్చర్యపడిపోయారు. అదే అధికారాన్ని దుర్వినియోగపరిచే బోధ చేస్తే ఆశ్చర్యపడతారా? ఈరోజు క్రైస్తవయంలో మేము నాయకులం అంటూ ఆ వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తూ దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఏం చేస్తున్నారు అంటే దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు ఈరోజు నీకు నాకు నాయకుడు, నిన్ను నన్ను నడిపించే నాయకుడు ఎటువంటి నాయకుడు అంటే వాక్యం బోధించటంలో ఆయన ఎటువంటి అధికారంతో బోధించారో అలాంటి అధికారమే సామర్థ్యం కలిగిన వారికి ఇచ్చారు ఆయన. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన ఆ అధికారం కలిగి ఉన్నాడు. ఈ రోజు నీకు నాకు కూడా అధికారం ఇచ్చారు, పాపములు క్షమించే అధికారం. చూడండి, లేదా నీ సహోదరుని ఎడల తప్పిదం చేస్తే నువ్వేం చేయాలి? పగ తీర్చుకో అని అన్నాడా? ఒకవేళ నిన్ను కొడితే మళ్ళా తిరిగి కొట్టు అని అన్నాడా? ఒకవేళ నిన్ను తిడితే మరలా తిరిగి తిట్టు అని అన్నాడా? క్షమించు. ఆయనకి అధికారం ఉంది, క్షమించే అధికారము. ఆ అధికారం నీకు ఇచ్చాడు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాం అంటే ఈ రోజు క్రైస్తవులుగా మనం గుడ్డివారంగా బ్రతుకుతున్నాం అనే విషయము మనకు అర్థం కావాలి. ఆయన ఇచ్చినటువంటి అధికారం ఏంటి అంటే వాక్యాన్ని బోధించే అధికారం ఇచ్చారు. ఆ వాక్యాన్ని వక్రీకరించి బోధించకూడదు. అంతేకాదు క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు ఆయన. ఆయన కలిగి ఉన్నాడు అంటే మనం కూడా క్షమించగలిగేటువంటి అధికారాన్ని కలిగి ఉండాలి. అంటే క్షమించేటువంటి అధికారం అని అంటే నేను ఎందుకు క్షమిస్తాను, నా ఇష్టం అని అంటే ఆత్మీయంగా ఎలా ఉన్నారు అని అంటే గుడ్డివారిగా ఉన్నారు. నేను ఎందుకు క్షమించాలి? సరే, ఒకసారి క్షమించాను, 2 సార్లు క్షమించాను, 3 సార్లు క్షమించాను. 3 సార్లు అయిపోయింది, 4వసారి ఏంటండి ఎన్నిసార్లు అండి క్షమించాలి? అసలు ఒకడు వచ్చాడు అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి, ప్రభువా నా ఎడల నా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలయ్యా? ఆయన చెప్పినటువంటి అంకె అంటే
నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా క్షమించాలి. ఆయనకున్నటువంటి అధికారం ఏంటో తెలుసా క్షమించటంలో? అసలు క్షమించేటువంటి వ్యక్తి పాపం చేయడానికి అవకాశము ఉండదు. ఈరోజు మనము మరలా మరలా పాపంలో పడిపోతున్నామనంటే క్షమించేటువంటి స్థితి లేదు మనకి. నీ సహోదరుల ఎడల నీవు క్షమాగుణం కలిగి ఉండాలి అన్నప్పుడు, లేదు లేదు నేను క్షమించలేను. ఎన్నిసార్లు క్షమిస్తాను ప్రభువా? ఎన్నిసార్లు వెళ్ళాలి ప్రభువా? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాట్లాడలేదు. నువ్వు బ్రతుకున్నన్ని దినాలు వెళ్ళాలి. ఎన్నిసార్లు క్షమించినా కూడా అలానే మరలా మరలా నాకు అన్యాయము చేస్తూ ఉన్నారు. అవును, నీ బ్రతుకున్నంత కాలము చేయాలి. అలాగూ చేసి చూపించినటువంటి అధికారం కలిగిన నాయకుడు ఎవరైనా ఈ భూమి మీద జీవించారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించి ఆయన ఎవరిని కూడా ఏమీ అనలేదు. ఆయన తిట్టిన వారిని, ఆయన కొట్టిన వారిని, ఆయన హింసించిన వారిని, ఆయన దూషించిన వారిని, ఆయన హేళన చేసిన వారిని, ఆయన మోమ మీద ఉమ్ము వేసిన వారిని ఎవరిని కూడా ఆయన ఏమీ అనలేదు. అనే అధికారం ఉందా లేదా అంటే ఉంది, కానీ అనలేదు. క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు ఆయన. ఆయన ఏం చేసినా క్షమించాడు. కానీ ఈరోజు నీవు నేను క్షమించేటువంటి ఆ గుణం లేని వారంగా బ్రతుకుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఏమంటున్నారు అంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం, సర్వం మీద అధికారం ఉంది. సర్వం మీద ఆయన అధికారి. తండ్రి ఆయన పాదాల కింద సమస్తము కూడా ఉంచారు. పరలోకంలోనే అధికారం ఉంది ఆయనకి, భూమి మీద అధికారం ఉంది. అయితే ఆ అధికారాన్ని పక్కన పెట్టి ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి వారు, లేక నీవు నేను జీవిస్తున్నానేమో, ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఆయన ప్రాణాన్ని పెట్టి కొన్నటువంటి సంఘము ఆయన శరీరము. ఆ సంఘం అనే ఆ శరీరం గాని భూమి మీద పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ అధికారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఆ అధికారానికి లోబడేటువంటి స్థితి ఈరోజు క్రైస్తవ్యానికి లేదు. ఈరోజు నాకీ అధికారం కావాలి, నాకా అధికారం కావాలని తిరుగుతూ ఉన్నాం, కొట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులే క్రైస్తవం మీద పెత్తనం చేయాలి అని, నేను నాయకులుగా ఉండాలి అని కొట్టుకునేవారు, చంపుకునేవారు, కేసులు పెట్టుకునేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభువుకి పరలోకం మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది. అంటే ఈరోజు ఈ భూమి మీద నీవు నేను క్షేమంగా జీవించాలి అని అంటే ఆయన అధికారానికి లోబడాలి. ఈరోజు ఈ భూమిని దాటిన తర్వాత మనం పరలోకంలో యుగయుగాలు క్షేమకరమైన స్థితి కలిగి మనము దేవుని ఎదుట జీవించాలి అని అంటే ఆయన అధికారానికి లోబడాలి. ఆయన అక్కడ అధికారే, ఇక్కడ అధికారే. నీవు నేను ఈ భూమి మీద కొంతకాలం ఉండేటువంటి అధికారానికి మనం ఏం చేస్తున్నాము అంటే లోబడుతూ ఉన్నాం. ఆ అధికారాన్ని కావాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ పాపాలు క్షమించడానికి అధికారం ఉంది, కానీ క్షమించగలిగేటువంటి మనసు నీకు నాకు లేదు అని అంటే ఆ అధికారాన్ని మనం దుర్వినియోగం పరుస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరిచి మనము దేవుని అధికారాన్ని పక్కన పెట్టి మనమే అధికారిగా చలామణి అవ్వాలనేటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ అలా జీవిస్తున్నట్లయితే ఇప్పుడే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనము ఆలోచన చేసే వారంగా ఉండాలి. ఎందుకనంటే పాపాలు క్షమించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. మన పాపాలు క్షమించబడాలి అంటే ఖచ్చితంగా అధికారానికి లోబడాలి. ఈ లోకంలో ఉన్న ఏ అధికారి కూడా పాపాలను తీయలేడు. ఏ అధికారి, ఏ కులనాయకుడు కూడా ఆ పాపాన్ని తొలగించలేడు. పాపాలు తీయగలిగేటువంటి అధికారం ఎవరు కలిగి ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ పాపాలని, నా పాపాన్ని ఆయన తొలగించేటువంటి అధికారం ఆయన కలిగి ఉన్నాడు. అలాగూ నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన తీసివేశాడు. ఇప్పుడు నీవు నేను కూడా మన ఎడల చేసినటువంటి తప్పిదాలను బట్టి వారి పాపాలను కూడా ఏం చేయాలి? క్షమించే వారంగా ఉండాలి. అందుకే మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి అని అన్నారు. ఒకవేళ అలాంటి స్థితి ఈరోజు నీవు నేను కూడా కలిగి లేము అని అంటే ఖచ్చితంగా మనం ఎలా ఉన్నామనంటే ఆత్మీయంగా గుడ్డివారంగా ఉన్నాం. ఖచ్చితంగా మనం ఆలోచన చేయవలసినటువంటి విషయము, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాలు క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు. ఆ అధికారంతో నిన్ను నన్ను ఆయన ఏం చేశాడో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయనకున్నటువంటి పాపాలు క్షమించగలిగేటువంటి ఆ అధికారంతో నీకు నాకు ఆయన చేసిన మేలేంటో ఒకసారి మనం చూడగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఆయన మనల్ని ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అంధకార సంబంధమైన అధికారము. అంధకార సంబంధమైన అధికారం ఈ భూమి మీద ఉంది. ఆ అధికారాన్ని మనం కావాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ ఆయన రాజ్యములో నిన్ను నన్ను ఒక నివాసిగా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన రాజ్యంలో నివాసిగా ఉండటానికి,
ఆయన రాజ్యంలో, ఆయన క్రింద, ఆయన పరిపాలనలో జీవించడానికి ఈరోజు నేను ఇష్టపడుతున్నావంటే నేను కూడా క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలను ఆశించకూడదు. ఆ అధికారాలను ఆశించి ఈ లోకం వైపు మనం అడుగులు వేయకూడదు. దానివల్ల నీకు నాకు కలిగేటువంటి మేలు ఏది కూడా లేదు. ఈ లోకంలో అధికారం కావాలని తిరిగేవారు చాలా మంది ఉన్నారు. దానికోసం కొట్టుకునేవారు ఉన్నారు, కేసులు పెట్టుకునేవారు ఉన్నారు, ఒకరినొకరు చంపుకునేవారు ఉన్నారు. అయితే అలాంటి అధికారం కొరకు నేను కూడా పరుగు పెట్టినట్లయితే క్రీస్తు కలిగినటువంటి ఆ అధికారాన్ని మనం విడిచిపెట్టి ఏ అధికారం కొరకు వెళ్తూ ఉన్నాం? అంధకార సంబంధమైన అధికారము. క్రీస్తు మనల్ని అక్కడి నుండి విడిపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనమేమో ఆ అధికారంలోకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాం. అంటే ఈరోజు అధికారం వలన కలిగేటువంటి గ్రుడ్డితనాన్ని బట్టి నేను కూడా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి విషయం నీకు నాకు కూడా అర్థం కావాలి. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశారు. మరలా ఆ అధికారంలోనికి వెళ్ళడానికి ప్రయత్నించకూడదు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. అంధకార సంబంధమైన అధికారం ఎవరిది అని అంటే సాతానుది. ఆ సాతాను ఆ అధికారం కొరకు ఎలా ప్రేరేపిస్తుంది అని అంటే చంపుకోండి, కొట్టుకోండి, నరుక్కోండి, కేసులు పెట్టుకోండి అని ప్రేరేపిస్తుంది. నువ్వు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టు, వాళ్ళు 1,00,000 ఖర్చు పెడితే నువ్వు 2,00,000 ఖర్చు పెట్టు. మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే ఈరోజు స్కూల్లో చైర్మన్ పోస్ట్కి ₹1,00,000 ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అంటే అక్కడ కూడా కొనేస్తా ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రాలను పరిపాలించేటువంటి నాయకులు ఎన్నుకోవడానికి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, పంచుతూ ఉన్నారు. నేను నాయకుడిగా ఉండాలని అధికార దాహంతో. ఈరోజు అక్కడ కూడా ఏం చేస్తా ఉన్నారు అంటే డబ్బులు పంచి పెడుతూ ఉన్నారు. అక్కడ కూడా మా కులమో మీ కులమో, అక్కడ కూడా ఆ పార్టీ ఈ పార్టీ, ఈ వేరియేషన్స్ వచ్చేస్తున్నాయంటే ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యం ఎటుపోతుంది. ఈరోజు అందులోనే క్రైస్తవులే ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు అంటే ఈరోజు క్రైస్తవం ఎటుపోతూ ఉంది. మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే క్రీస్తు మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించారు. మరలా అంధకార సంబంధమైన అధికారం క్రిందకి వెళ్ళకూడదు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నాడు ఆయన. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనం ఏ కాడిని ఎత్తుకోవాలనుకుంటున్నాం? భారంగా ఉండే కాడినే ఎత్తుకోవాలనుకుంటున్నాం కానీ సులువుగా తేలిగ్గా ఉండేటువంటి ఆ కాడిని ఎత్తుకుని క్రీస్తు ప్రభుని వెంబడించాలనేటువంటి ఆలోచన లేని వారుగా బ్రతుకుతున్నారు. ఆయన అంటారు, నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది అని అన్నారు. అయితే ఈ అంధకార సంబంధమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కాడిని ఎత్తుకొని ఆ భారాన్ని మోస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధం అవుతున్నారు అంటే ఎలాంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఇలాంటి అధికారాన్ని బట్టి వారు గ్రుడ్డివారిగా మారిపోయారు, ఆత్మీయంగా గ్రుడ్డివారు అయిపోయారు. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి యోధ, ఆయనకు కూడా ఒక పోస్ట్ ఉంది. ఏంటో తెలుసా? ట్రెజరర్, కోశాధికారి. ఆయన దగ్గర ఇప్పుడు కూడా డబ్బు సంచి ఉండేది. ఆ డబ్బు సంచి మోసి 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 ఆయనకి ఏమైపోయిందనంటే డబ్బు మీద వ్యామోహం కలిగింది. ఆ వ్యామోహంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంత కమ్మేశాడు? 30 వెండి నాణేలకు అమ్మేశాడు. అంటే ప్రభు అధికారానికి లోబడ్డాడు ఆయన. ప్రభువు మీదే అధికారం చేయాలనుకున్నాడు ఈయన. క్రీస్తు ప్రభు మీద ఈయన అధికారం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇచ్చిన 30 వెండి నాణేలకి ఆయన మీద నా అధికారము ఉంది అని ముద్దు పెట్టి అప్పగించేశాడు. ఎందుకు అలా అయిపోయాడనంటే గ్రుడ్డితనము. ఆత్మీయంగా గ్రుడ్డివాడైపోయాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ అధికారాలు లేక ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ ధనము, ఐశ్వర్యం, ఆస్తి వైపు మనం ఎప్పుడైతే చూస్తామో ఆత్మీయంగా మనం గ్రుడ్డివారం అయిపోయి జీవిస్తున్నాం అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అందుకే ధనం వలన కలిగేటువంటి గ్రుడ్డితనము, స్నేహం వలన కలిగేటువంటి గ్రుడ్డితనము, అసలు గ్రుడ్డితనం అంటే ఏంటో మొదటగా మనం చూసాం. 4వదిగా మనం ఏం చూస్తున్నాం అంటే అధికారం వలన కలిగేటువంటి గ్రుడ్డితనము. అయితే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అయితే ఆ అధికారానికి లోబడి క్షేమకరమైన స్థితిలో జీవించాలనేటువంటి ఆలోచన లేకుండా ఈరోజు క్రైస్తవులు ఈ లోక సంబంధమైన అధికారాల కోసము దేవుని అధికారానికి లోబడిన వారుగా జీవిస్తున్నారు. ఏ అధికారానికి లోబడాలని ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడిపించారో అదే అధికారం క్రిందకి వెళ్ళాలని మరలా కొట్టుకుంటూ ఉన్నారు. అంటే ఆ అధికారం నన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్యము మండుచున్న అగ్నిగుండానికి నడిపిస్తుంది. అలాంటి అధికారం నుండి విడిపించి
ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నన్ను చేశారు అని అంటే ఎందుకో తెలుసా? నీవు నేను కూడా నిత్యము మండేటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోకూడదు అని. నిత్యము జీవించగలిగేటువంటి ఒక స్థలం ఉంది. అదే పరలోకమందున్నటువంటి దేవుని సముఖము. ఆయన సముఖమున యుగయుగాలు కూడా నీవు నేను జీవించాలి అని ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశారు. ఎలా విడుదల చేశారు అంటే ఆయన ప్రాణాన్ని సహితము పెట్టాడాయన. ప్రాణాన్ని పెట్టి నన్ను అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపిస్తే నేను మరలా అదే అధికారం కిందకి వెళ్తాను అని అంటూ ఉన్నారు. ఒక్కసారి మళ్ళీ మనం ఆలోచన చేసుకోవాలి ప్రియ క్రైస్తవ సమాజమా. ఈరోజు మనం ఎటువంటి పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నాం? దేవుడిచ్చిన అధికారానికి లోబడలేకపోతూ ఉన్నామా? దేవుడిచ్చినటువంటి అధికారంలో ఉండి ఆయన రాజ్యంలో ఉండి ఆయన చేత పరిపాలించబడడానికి మనం ఇష్టపడలేకపోతున్నామా అంటే ఈరోజు నీవు నేను కూడా అధికారం వలన కలిగినటువంటి గుడ్డితనంతో జీవిస్తున్నాం అనేటువంటి విషయము నీకు నాకు అర్థం కావాలి. దాని మీద ఉన్నటువంటి వ్యామోహము, దాని మీద ఉన్నటువంటి ఆశ, నేను కూడా పరిపాలించాలి, నేను కూడా అధికారిగా ఉండాలి, నా పేరు కూడా ఎక్కడ ఉండాలి? లిస్ట్ లో ఉండాలి, గోడ మీద ఉండాలి. అంటే ఈరోజు మన పేరు ఎక్కడ ఉండాలనే ఆలోచన ఉండాలి క్రైస్తవులది. జీవ గ్రంథంలో పేరు ఉండాలనే ఆశతో జీవించాలి. ఈరోజు జీవ గ్రంథంలో కాదు, ఈరోజు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు? గోడల మీద ఉండాలి, స్కూల్లో, పంచాయతీలో, మండల ఆఫీసులో. అంటే ఇలాగూ ఎక్కడ ఉండాలి? ఎక్కడ పేరు కోరుకుంటూ ఉన్నాం మనం? నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవ గ్రంథంలో రాయాలని కోరుకుంటున్నారు. మనమేమో మన పేర్లు ఈ భూమి మీద ఉన్న రిజిస్టర్ లో ఉండాలి నా పేరు, అధికారం ఈయన కూడా ఒక అధికారం అన్నట్టుగా ఉండాలి నా పేరు అని కోరుకుంటూ ఉన్నా. ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారం వలన గ్రుడ్డివారు అయిపోతున్న క్రైస్తవేమో ఒక్కసారి నీవు నేను కూడా ఆలోచించేయాలి. ఎందుకు అనంటే ఆయనకి భూమి మీద పరలోకం మీద కూడా అధికారం ఉంది క్రీస్తు ప్రభువుకి. ఆ అధికారంలో నీవు నేను కూడా జీవించినట్లయితే ఖచ్చితంగా నీకు నాకు క్షేమకరమైన స్థితి అనేది కలుగుతూ ఉంది. అటువంటి క్షేమకరమైన స్థితి నీకు నాకు అనుగ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చారు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు, ఆ అధికారం నుండి విడిపించారు. మనం ఆ అధికారంలో జీవించినట్లయితే ఖచ్చితంగా నీవు నేను కూడా మేలు పొందుకొనగలిగేటువంటి స్థితి కలిగిన వారంగా ఉంటామని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఓపిక ఈ మాటలు విన్నటువంటి మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.